సింపుల్గా ఈజీగా ఇంట్లోనే కైమా బిర్యానీ చేసుకోవడం చూద్దాము. దానికి కావాల్సిన బే లీఫ్, మిర్చి, సాజీరా, ఒక స్టార్ అనైస్ ఒకటి ఉంటే సరిపోతుంది. 1/2 kg కైమా మంచి వాష్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ 1 glass ఆఫ్ రైస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అంతే. వీటితోటి చాలు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా మందంగా ఉన్న ఒక బౌల్ తీసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇంకొద్ది హాఫ్ వేస్తున్నాను, ఎందుకంటే ఇదే ఆయిల్లో మనకి కైమా ప్లస్ రైస్ అన్నీ కుక్ అయిపోవాలి కాబట్టి. సో ఇలా కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కగానే మనము 1 by 1 అన్నీ యాడ్ చేసేసుకోవడమే. ఒక్కొక్కసారి మనకి టైం ఉండదు, రైస్ సపరేట్, కర్రీ సపరేట్ చేసుకోవాలని. ఇలా సింపుల్గా ఈ కైమా బిర్యానీలు ఇలా చేసి పెట్టేసామంటే పిల్లలు కూడా మనం తిరిగి చూడక్కర్లేదు, వాళ్ళంతటా వాళ్ళే ఈజీగా తినేస్తారు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఆయిల్లో వేసేసి ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ మసాలా అనమాట, చెక్క, లవంగ, ఇలాచి అన్నీ ఈక్వల్ పార్ట్స్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచామంటే దాని ఫ్లేవర్ కానీ కలర్ కానీ ఎప్పటికీ మారదు. అండ్ ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోవాలి, మరీ రోస్ట్ అయిపోక్కర్లేదు. ఆల్రెడీ ఫ్రేగ్రెన్స్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకేసారి తయారు చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక 2-3 weeks ఉండిపోతుంది, ఏవి కాదు. ఇవన్నీ ఫటాఫట్ కుక్ అయిపోతూనే ఉంటాయి. ఒక్కసారి అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వాష్ చేసి పెట్టుకున్న కైమా 1/2 kg తీసుకున్నాను. ఇది చక్కగా ఫ్రై చేయాలి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా నాన్ వెజ్ ఉండేటప్పుడు ఒక స్మాల్ టిప్, దానిలో నీరు వస్తూ ఉంటుంది కదా, అది పూర్తిగా నీరు అంతా ఎస్కేప్ అయిపోవాలి. మొత్తం ఎగ్జాస్ట్ అయ్యే వరకు మాత్రం కుక్ చేయాలన్నమాట. అది కర్రీ అయినా సరే, ఏదైనా సరే. సో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఇంతే వేయాలి అని నేనేం చెప్పట్లేదు, కొంతమందికి కొద్దిగా సాల్టీగా తినడం ఇష్టం. సో ఇది ఒక 2 minutes అలా ప్లేట్ పెట్టామంటే అది కూడా చూసారు కదా, వాటర్ ఫుల్. ఇదేమో టెర్రస్ గార్డెన్లోనే వచ్చిన కరివేపాకు, స్మాల్ సైజే ఉంటుంది, బట్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. స్మాల్ లీఫ్ అంతే. కరివేపాకు వేసేసాను, కొత్తిమీర, పుదీనా ఆల్ మీ ఇష్టము. నేను అయినంత వరకు సింపుల్గా వండేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకొని వంట చేస్తామో మన డైజెషన్ కూడా అంతే బాగుంటుంది. ఇదిగో దానిలో ఉన్న వాటర్ ఇలా 5 minutesలోనే అంత ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది. తర్వాత 1 glass ఆఫ్ వాటర్, రైస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసేయాలన్నమాట. దీన్ని ఏమి మనము రౌండ్గా తిప్పేసి దాన్ని ఏం మిక్స్ చేయక్కర్లేదు, జస్ట్ పైన ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. కింద మొత్తం కుక్ అయిపోయిన, అంటే లైక్ వాటర్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయిన కైమా ఉంటుంది ఒక లేయర్, దానిపైన రైస్ ఒక లేయర్. 1 glass రైస్ కాబట్టి 2 glasses ఆఫ్ వాటర్ పోస్తే సరిపోతుంది, అంతే. ఇంకా మనం ఇంకేమీ యాడ్ చేయము, జస్ట్ 2 glasses ఆఫ్ వాటర్. అయితే చూస్తూనే ఉన్నారు కదా, వితిన్ నాకు మేబీ ఒక 15 minutes పట్టిందేమో. ఈ షూటింగ్ అంతా కూడా 6 to 7 minutesలో నేను కంప్లీట్ చేసేసాను. మోస్ట్ ఆఫ్ ద, అంటే మ్యాక్సిమం టైం ఏంటంటే అవన్నీ రెడీ చేసుకోవడము, ప్లస్ కైమాలో ఉన్న నాన్ వెజ్లో ఉన్న వాటర్ ఎస్కేప్ అయిపోవాలన్నమాట. ఎప్పుడైతే పూర్తిగా ఎస్కేప్ అయ్యి ఆయిల్ బయటకు వస్తుందో అసలు నీసు వాసన అన్నది అస్సలు ఏమనిపించదు, చాలా బాగుంటుంది టేస్టీగా. అండ్ ఇలా హెవీ వెయిట్ ఏదన్నా ఒకటి దాని మీద పెట్టాలి, కనపడుతుంది కదా, ఇలా స్టీమ్లో కుక్ అవుతూ ఉంటుంది అనమాట. వెయిట్ పెట్టకపోతే ఏమవుతుందంటే మొత్తం స్టీమ్ మొత్తం మ్యాక్సిమం ఎస్కేప్ అవుతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ టైంలో మనము ఒక్కసారి ఇంకేమైనా వాటర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ఇట్ టేక్స్ హార్డ్లీ సమ్ 8-9 minutes, అంటే లైట్గా తెలుస్తుంది కదా, అక్కడ లిటిల్ వాటర్ ఉందన్నమాట, వెరీ లిటిల్, అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ డన్. ఇది ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ రిటర్న్ ప్లేట్ పెట్టేసి దాని మీద హెవీ వెయిట్ పెట్టేసి స్టవ్ ఆపేసేయాలి, ఇంకా అవసరం లేదు మనకి. ఇంకా కుకింగ్ టైం కూడా అయిపోయింది. కాకపోతే దాని మీద వెయిట్ పెట్టి స్టీమ్ ఉంచాలంతే. తర్వాత తీసి చూస్తే ఏముంది, చక్కగా పొలుకు నీట్గా కుక్ అయిపోతుంది అనమాట. చక్కగా పొడిలాడుతూ కుక్ అయిపోతుంది. అంటే ఇది దాని మీద వెయిట్ పెట్టి వదిలినాక ఒక 10 minutes అలా వదిలేసాను స్టవ్ ఆపేసినాక.
చూసారు కదా, అడుగు అంటకుండా నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడ బౌల్ కూడా అంటదు. ముందుగానే మనం జాగ్రత్తగా కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసేసుకుంటే సరిపోతుంది. పల్సగా ఉన్న నో ప్రాబ్లం, మనం మధ్యలో ఒక్కసారి చెక్ చేస్తే సరిపోతుంది అంతే. ఎంత సింపుల్గా అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే పిల్లలు మొండిగా చేస్తారు, అన్నం కలిపి ఇచ్చింది తినరు వాళ్ళు. ఇలాంటి ఫ్రైడ్ రైస్లు చేసి పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తినేస్తారు అంతే. మనం వెళ్ళి హెల్ప్ కూడా చేయక్కర్లేదు, హ్యాపీగా తినేస్తారు. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఇలా బౌల్లో సర్వ్ చేశాను. ఇది గార్డెన్లో వచ్చిన మింట్ లీఫ్, ఫ్రెష్గా ఉంది చూసారు కదా. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఎక్కువ ఏమీ ఓవర్గా ఏ ఇంగ్రీడియంట్స్ వేయలేదు. ఇది ఇప్పుడు ఏంటంటే టూ హాట్ ఉంది, చాలా హాట్ ఉంది, అందుకే వీడియో కూడా చాలా స్మోకీగా కనపడుతుంది. ఇంకొక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. వీడియో కోసమని నేను కంటిన్యూ చేసేస్తున్నాను. ఓవరాల్గా మొత్తం నాకు ఒక 15 మినిట్స్ టైంలోనే అసలు కుక్ అయిపోతుంది అంతే, ఫటాఫట్ అయిపోతుంది. కైమా కదా, ఆ వాటర్ ఒక్కటి ఎస్కేప్ అయ్యే వరకు, అంటే మా కైమాలో ఉన్న నీరు మొత్తం ఎస్కేప్ అయ్యే వరకే మనకి కుకింగ్ టైం చెప్పాలంటే. టోటల్ అంతే 15 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయాలి హౌ వాజ్ ఇట్ అని. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఇది సర్వ్ చేసినప్పుడు పెట్టాను. ఇది టోటల్గా చాలా పొలుగ్గా బాగా వచ్చింది. అండ్ ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి, అన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.